మరి చూడండి ప్రీవియస్‌గా మనం ఏం నేర్చుకున్నాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ నేర్చుకున్నాం. సో, దీంట్లో ఏంటంటే ఆ నంబర్ సిస్టమ్‌ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది సిస్టము. లేకపోతే గనక ఏదన్నా నంబర్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయమన్నారనుకోండి. సో, ఎలా కన్వర్ట్ చేస్తుందనే చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో, మనం చూసేదేంటంటే ఫస్ట్ ఆహ్, డెసిమల్ నంబర్ సిస్టమ్, డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి అదర్ నంబర్ సిస్టమ్స్. సో, అదర్ నంబర్ సిస్టమ్స్ మనకు తెలిసిందేంటి? ఏదన్నా బైనరీ గాని, లేకపోతే ఆక్టల్ గాని, లేకపోతే ఎనీ బేస్, ఏ బేస్‌లోకైనా. సో, బేస్ 10 నుంచి ఏ బేస్ అంటే 5 బేస్ ఇచ్చినా సరే. సో, 5 బేస్ ఇచ్చిందని మనం పలానా నంబర్ సిస్టమ్ అనరు. సో, బేస్ 2 ఉన్నదాన్ని బైనరీ అంటాం. బేస్ 8 ఉంటే గనక దాన్ని మనం ఏమంటాం? ఆక్టల్ అంటాం. బేస్ 16 ఉంటే గనక దాన్ని హెక్సాడెసిమల్ అంటాం. సో, ఎనీ డెసిమల్ సిస్టమ్, నంబర్ సిస్టమ్ అంటే ఎనీ డెసిమల్ వాల్యూని వేరే నంబర్ సిస్టమ్‌లోకి ఎలా మార్చాలనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో చూడండి స్టెప్ 1 ఇంపార్టెంట్ చూడండి స్టెప్ బై స్టెప్పు. డివైడ్ ద డెసిమల్ నంబర్ విత్ ద బేస్ ఆఫ్ ద నంబర్ సిస్టమ్. సో, అర్థమైందా? సో, మనం దేంట్లోకి మారుస్తున్నామో ఆ బేస్ తోటి డెసిమల్ నంబర్‌ని డివైడ్ చేయాలి. ఫర్ సపోజ్ బైనరీ నంబర్ సిస్టమ్‌లోకి మార్చమన్నాడు. బైనరీ నంబర్ సిస్టమ్ ఏంటి? బేస్ వాల్యూ 2. సో, ఆ బేస్ 2 తోటి మనం డివైడ్ చేయాలి. సో, మనం బైనరీ చేస్తున్నాం కాబట్టి 2. సో, రిమైండర్ వస్తుంది కదా! ఆ రిమైండర్ ఏంటంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. అంటే రిమైండర్ వచ్చిన దాన్ని మనం చివర్లో పెట్టుకుంటాం. కోషెంట్ వచ్చిన దాన్ని కింద పెట్టుకుంటాం. కోషెంట్ అంటే తెలుసు కదా! మనం ఇప్పుడు ఫర్ సపోజ్ 4 ఉందనుకోండి. 2 తోటి డివైడ్ చేసాం. సో, 2 అనేది కోషెంట్. రిమైండర్ అనేది 0. సో, మళ్ళీ 2 తోటి చేసాం. సో, 1. సో, ఇదేంటి? కోషెంట్ ఇది రిమైండర్ 0. సో, ఇది ఉంది కదా! ఈ రిమైండర్ పార్ట్‌కి మనం ఏం తీసుకుంటాం అంటే కావాల్సిన నంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేయాలి కదా! దాంట్లో ఈ రిమైండర్‌ని ఎలా మార్చుకుంటాం? ఈ పైనున్నది లీస్ట్ సిగ్నిఫికెంట్ ఎందుకంటాం? కిందున్నదాన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎందుకంటాం చూద్దాం. చెప్పాను కదా! కోషెంట్‌ని కింద పెట్టుకుంటాం. రిమైండర్‌ని పక్కన పెట్టుకుంటాం. సో, రిమైండర్ అబ్టైన్డ్ విల్ బికమ్ ద సెకండ్ లీస్ట్ సిగ్నిఫికెంట్. ఇట్ విల్ బి యాడెడ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ప్రీవియస్‌లీ అబ్టైన్డ్ డిజిట్. సో, ఈ ప్రొసీజర్ చూద్దాం. సో, నెక్స్ట్ ఏంటి? నౌ ద సిస్టమ్స్ 3 అండ్ 4 ఆర్ నౌ ద స్టెప్స్ 3 అండ్ 4 ఆర్ రిపీటెడ్ అంటిల్ ద కోషెంట్ అబ్టైన్. కోషెంట్ 0 వచ్చేదాకా స్టెప్స్‌నన్నీ చేసేస్తాం. సో, ఎప్పుడైతే ఆ ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ అయినియో, సో, లాస్ట్ బిట్స్ వస్తాయి కదా! ఆ బిట్ నుంచి ఎలా తీసుకుంటారో చూద్దాం. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీకిది నేను చెప్పింది కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చెప్తాను. సో, మనం ఏం చేస్తున్నాం 243ని అదర్ నంబర్ సిస్టమ్స్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అదర్ నంబర్ సిస్టమ్స్ మనకు తెలిసిన నంబర్ సిస్టమ్స్ ఏంటి? బైనరీ, ఆక్టల్, హెక్సా. సో, ఫస్ట్ బైనరీలోకి మారుస్తున్నాం. సో, బైనరీలోకి మార్చాలి ఏంటి? ఏం చెప్పాను? సో, ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ తోటి డివైడ్ చేస్తాం అని చెప్పాను. అంటే 2 కాబట్టి 2 తోటి డివైడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం ఏమేసుకుంటాం? కోషెంట్ ఏసుకుంటాం. సో, 120 టైమ్స్ మనకొచ్చిన రిమైండర్ ఏంటి? 1. సో, అలాగే స్టెప్ బై స్టెప్ ఏస్తున్నాను చూడండి. ఎప్పటిదాకా అంటిల్ కోషెంట్ అనేది 0 వచ్చేదాకా. సో, నెక్స్ట్ ఏంటి? 61 చూడండి ఒకసారి. చిన్నగా రాస్తాను ఒకసారి. సో, 60 నెక్స్ట్ ఏంటి? 30, 0 మళ్ళీ 2 తోటి చేశాను. 15, 1 సారీ ఇది 0 రిమైండర్ ఏస్తున్నాను ఇక్కడ కోషెంట్ ఏస్తున్నాను. 2 7 టైమ్స్ 1, 2 3 టైమ్స్ అవుతుంది. 1 నెంబరీ రిమైండర్. సిమిలర్‌గా 2 1 టైమ్ రిమైండర్ 1. సో, అంటిల్ 0 దాకా అని చెప్పాను. సో, సిమిలర్‌గా ఇక్కడ 1 వచ్చింది. 2 టైమ్స్ 0 టైమ్ చేస్తాం 1 అవుతుంది.
సో, దీంట్లో ఏంటంటే దీన్నేమంటారంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఫస్ట్ యేసుకునే బిట్‌ని మోస్ట్ సిగ్నిఫికెంట్. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న బిట్‌ని మోస్ట్ సిగ్నిఫికెంట్. సో, ఇప్పుడు ఈ వాల్యూని ఎలా యేస్తామంటే ఈ ఆర్డర్‌లో యేస్తాం కింద నుంచి పైకి. సో, ఇక్కడ ఏమొచ్చింది రిమైండర్‌లో యేసుకుంటాం. ఇక్కడ 0 నెక్స్ట్ 1, 1 ఇగో ఈ ఆర్డర్‌లో 0, 1, 1 మళ్ళీ 1, 0, 0, 1, 1. సో, అర్థమైందా? ఇదిగోండి. ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని ఈ ఆర్డర్‌లో వరుసగా బిట్స్ రాసేసుకుంటాం. సో, ఇది ఇలాగా మనం ఏం చేసామంటే ఒక డెసిమల్ నంబర్‌ని కన్వర్ట్ చేసాం. సిమిలర్‌గా నేను ఇందాకడ 7 అని చెప్పాను కదా! ఈ 7ని ఏం చేస్తున్నానంటే నేను బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో, బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నానంటే గనక బైనరీ అంటే ఏంటి 2. సో, 3 టైమ్స్ కోషెంట్ 3 దాని రిమైండర్ 1. సో, నెక్స్ట్ మళ్ళీ 2తో చేశాను. 1 టైమ్ రిమైండర్ 1. సో, మళ్ళీ 2తో చేశాను. 0 టైమ్స్ రిమైండర్ 1. సో, ఇప్పుడు వాల్యూ ఎంత? 0, 111 ఇలా ఇక్కడి నుంచి ఇలా యేసుకుంటాం. 0, 111 దీంట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ బిట్‌ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. రైట్ సైడ్ దాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. సో, 0 ఉన్నా లేకపోయినా మనకు అంత అవసరంలా. సో, 7ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 111 కింద రిప్రజెంట్ చేస్తారు. దేంట్లో కన్వర్ట్ 7 ఇన్ బైనరీలో అంటే గనక ఇది. సో, అలాగే ఇప్పుడు 250, 243 ఉంది. సిమిలర్‌గా. ఆ 243ని ఆక్టల్‌లోకి మారుస్తున్నాను. అర్థమైందా? సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో, 243ని ఆక్టల్‌లోకి మార్చాలంటే దేనితో డివైడ్ చేయాలి? బేస్ ఎంత ఉంటే గనక అంతతో డివైడ్ చేయాలి. సో, 8తో డివైడ్ చేస్తున్నాను. సో, అంటే గనక 8, 8 30 ఈస్ 240. సో, రిమైండర్ ఎంత? 3. కోషెంట్ ఇక్కడేసాను. రిమైండర్ ఇక్కడేసాను. సో, నెక్స్ట్ మళ్ళీ 8 తోటి చేయాలి. సో, అంటే 3 టైమ్స్. సో, 3 వచ్చింది. 8 3 రిమైండర్ 6. 24 sir. 8 3 24. రిమైండర్ ఏమో 6. సో, సిమిలర్‌గా 0 దాకా రావాలన్నాను కదా! సో, 0 దాకా రాకపోయినా పర్లా. ఎప్పుడైతే ఈ నంబర్ కన్నా ఈ నంబర్ లెస్ అక్కడితో ఆపేసినా పర్లా. ఇక్కడ ఎప్పుడైతే 8 కన్నా ఈ నంబర్ లెస్ ఉందో అప్పటితో ఆపేసినా పర్లా. లేకపోతే మీరు 0 తెచ్చుకున్నా పర్లా. 0 వచ్చినా నో వాల్యూ. సో, 0 వస్తే గనక 0 టైమ్స్ 3. మీకిప్పుడు ఎలా రావాలని చెప్పాను? ఈ ఫార్మాట్‌లో కింద నుంచి పైకెళ్ళాలి. సో, 243 బేస్ 10 ఎలా రిప్రజెంట్ చేసాం? 363 బేస్ 8. అర్థమైంది కదా! ఇప్పుడు అలాగే నేను ఏం చేస్తున్నానంటే హెక్సాడెసిమల్‌లోకి మారుస్తున్నాను. సో, హెక్సాడెసిమల్‌లో మార్చాలంటే దేనితో డివైడ్ చేయాలి? 16 తోటి. దేన్ని? ఏ నంబర్‌నైతే మారుస్తున్నామో ఆ నంబర్‌ని. 243. సో, ఎన్ని టైమ్స్ 243 అంటే 15 టైమ్స్. రిమైండర్ ఏమో 3. సో, మీరిక్కడితో ఆపేసినా పర్లా. సో, మీరు 153 అని చేయకూడదు. మీకేదన్నా నంబర్ 15 అని వచ్చిందనుకోండి లాస్ట్‌లో 15ని హెక్సాడెసిమల్‌లో ఏమంటారంటే ఎఫ్ అంటాం. చెప్పాను కదా! హెక్సాడెసిమల్‌లో. సో, F3 16 ఇలా అంటాం. సో, హెక్సాడెసిమల్‌లో ఏం వాడతాం అని చెప్పాను? డిజిట్స్ వాడతాం అని చెప్పాను. ఎప్పుడు? 9 హెక్సాడెసిమల్‌లో ఏముంటాయంటే 0-9 తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఎప్పుడైతే 10 వచ్చిందో హెక్సాడెసిమల్‌లో ఆ 10ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో, అలాగే ఇక్కడ 15 వచ్చింది. సో, 15ని మనం ఎఫ్‌తో రిప్రజెంట్ చేసాం. సో, అర్థమైందా? ఇప్పుడు అలా కాకుండా నేనేం చేశానంటే 255ని తీసుకున్నాను. సో, ఐ యామ్ గోయింగ్ టు కన్వర్ట్ డే 255ని నేను ఎలా మారుస్తానంటే హెక్సాడెసిమల్‌లోకి మారుస్తాను. హెక్సాడెసిమల్‌లోకి మార్చాలంటే 16. సో, 16 అంటే సేమ్ 15 టైమ్స్ రిమైండర్ ఏమో 15 వచ్చింది. సో, 15 ఎలా రిప్రజెంట్ చేస్తాను? ఎఫ్. ఈ 15 కూడా ఎఫ్. సో, ఎఫ్ టు ద బేస్ 16 ఆన్సర్ ఇలా రాయాలి. మీరు 1515 అని రాయకూడదు. 1515 బేస్ 16 అనేది రాయకూడదు. గుర్తుపెట్టుకోండి ఇది. సో, మనకి చెప్పాను కదా! హెక్సాడెసిమల్‌లో ఉన్న 9 తర్వాత డిజిట్స్‌ని ఏమంటారంటే 0, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్.
సో, మీకు ఇందాక ఒక చార్ట్ చూపించాను కదా! ఆ చార్ట్ బట్టి అర్థమవుతుంది. సో, అర్థమైంది కదా! ఇప్పుడు సిమిలర్‌గా ఇంకొక ఈ నాట్ ఓన్లీ బైనరీ 8 అంటే ఆక్టల్‌లో, డెసిమల్‌లో కాకుండా ఎవరైనా 243ని ఆహ్, బేస్ 5లోకి మార్చమన్నారు. సో, ఏం చేస్తారంటే 5 తోటి 243ని డివైడ్ చేస్తారు. సో, 5 తోటంటే 40 4, 4, 8, 48 టైమ్స్. సో, రిమైండర్ 3. సో, నెక్స్ట్ 5 అంటే 9 టైమ్స్. సేమ్ రిమైండర్ 3. సో, 5 అంటే 1 టైము. రిమైండర్ 4. సో, 1433. సో, 1433 టు ద బేస్ 10. సో, ఇప్పుడు అర్థమైంది కదా! మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి ఎనీ అదర్ నంబర్ సిస్టమ్‌కి కన్వర్ట్ చేసాం. అర్థమైందా? డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి ఎనీ నంబర్ అదర్ సిస్టమ్‌ని డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి ఎనీ అదర్ సిస్టమ్‌కి నేర్చుకున్నాం. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 45 ఉంది. సో, ఒకసారి చూపిస్తున్నానండి. సో, నేను ఒక క్వెషన్ అడిగాను. డెసిమల్ 45ని బైనరీలోకి మార్చండి అని. సో, డెసిమల్ అంటే వెంటనే ఇక్కడ గుర్తుంటుంది. మీకు బేస్ ఇవ్వలేదు నేను. బైనరీలోకి మార్చమంటే వెంటనే గుర్తు రావాల్సిందేంటి 2. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? 45 నంబర్ తీసుకున్నాను. ఈ బేస్ 2 కాబట్టి 2 తోటి డివైడ్ చేస్తాను. సో, కోషెంట్ 22 రిమైండర్ వచ్చి 1 అంతే కదా! 2 11 టైమ్స్ రిమైండర్ వచ్చి 0. నెక్స్ట్ అగైన్ 2 2తో డివైడ్ చేయాలి. 5 టైమ్స్ రిమైండర్ వచ్చి 1. సో, 2 వచ్చింది. 2 వచ్చిన తర్వాత 2 టైమ్స్ రిమైండర్ వచ్చి 1. సో, ఇక్కడ మళ్ళీ 2 తోటి చేశాను. 1 టైమ్స్ రిమైండర్ వచ్చి 0. సో, మీరు ఇక్కడితోటి ఆపేయొచ్చు లేకపోతే 0. ఎందుకంటే ఈ నంబర్ కన్నా ఈ నంబర్ లెస్ ఉన్నప్పుడు ఆపేయొచ్చు. సో, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఈ రోలో ఏసుకోవాలి నంబర్‌ని. ఎలా ఏసుకుంటాం? 1, 0, 1, 1, 0, 1 ఇలా పెట్టి ఇక్కడ బేస్ 2 అని పెట్టాలి మనం. సో, అర్థమైంది కదా! ఇప్పుడు మన కంప్యూటర్‌లో ఇదే అర్థం చేసుకుంటుంది. మీరు 45 అని ఎంటర్ చేసిన వెంటనే డిజిట్ కంప్యూటర్ ఇలా ఇలా మారుతుంది. 101101 కిందెళ్లి సేవ్ అవుతుంది. సో, సిమిలర్‌గా మీరు ఆక్టల్‌లోకి మార్చాలంటే గనుక 45ని 8తో డివైడ్ చేస్తారు. ఇంకా మీకు అదంతా వర్క్ చేయండి అది ఎంత అవుతుందనేది. సో, ఓకే కదా! అర్థమైంది కదా!